హాయ్ అండి, అందరికీ హ్యాపీ దసరా. ఈసారి దసరా మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి, చాలా ఎక్కువగా కురుస్తుంది. చాలాసేపు చూసాము, అయినా అప్పటికే 6:37 అయిపోతుంది, వర్షం అయితే ఆగలేదు. మరి ఇంకా తప్పదు కదా అని పూజకైతే వచ్చేసామండి. అయితే దసరా కదా ఏంటి వీళ్ళు ఇంటికి పూజ చేస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ఏంటంటే దసరా రోజు గృహప్రవేశం చేసాం కనుక మేము దసరాకి అంటే ఇంటికి పుట్టినరోజు అనమాట. అందుకే ప్రతి ద్వారబంధానికి కూడా మనము ఇలా ద్వారబంధం పూజలా చేసుకుంటామండి. ఫస్ట్ గేటు దగ్గర చేసుకున్నాము, తర్వాత మా గేటు దగ్గర చేస్తున్నాము. చూసారా మా రాకీ ఎలా చూస్తుందో, ఏం చేస్తున్నారా అని. ఇలా ద్వారబంధం చక్కగా పసుపులు రాసి బొట్టు పెట్టుకొని తాంబూలం పెట్టి మనకున్న ఫ్రూట్స్ పెట్టి అలాగ మనకి చేతనంత చేసుకోవచ్చండి. ప్రతి దసరాకి కూడా మేము ఇలానే జరుపుకుంటాము. ఈ ప్రతి దసరాకి మేము నాన్ వెజ్ కూడా తినమండి. అంటే ఈరోజు లక్షవారం పడిందనే కాదు, ఏ రోజైనా సరే మేము ఇలా ద్వారబంధాలకు పూజ చేసుకొని వెజ్ మాత్రమే తింటాం ఆ రోజు. చాలా బాగా అయింది. కాకపోతే వర్షంకి మాత్రం విపరీతమైన వర్షం పడుతుందండి. మేము ఈ ద్వారబంధం పూజ అయిన తర్వాతే అప్పుడు వాహన పూజ చేస్తామన్నమాట. ఇగో మా మెయిన్ డోరు, దానికి కొబ్బరికాయ కొడుతున్నారు మా వారు. చూసారా మా రాకీ అయితే అలా చూస్తుందండి, ఏం చేస్తున్నారా ఏంటా అని. అక్కడ బెల్లం ముక్క పెడతాం కదా, చక్కగా తినేస్తుంది అనమాట. పెట్టినంతసేపు పట్టదు, అది లాగేసుకొని తినేస్తుంది. చాలా బాగా అయింది ద్వారబంధం పూజ. అంటే మన ఇప్పుడు మెయిన్ డోర్ గేట్ దగ్గర అయింది కదా, ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర చేస్తాము. తర్వాత బయట డోర్ ఒకటి ఉంది, తర్వాత మనకి వంటగది దేవుడి గది డోర్ కూడా చేసుకోవచ్చు, వంటగది గుమ్మం కూడా చేయాలి. ఇలా మనం అన్ని ద్వారబంధాలకి పూజ చేసుకుంటాం అనమాట. దేవుడి గది గడప అంటారు కదా, దానికే పూజ చేస్తున్నారు ద్వారబంధం పూజ. అక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు. ప్రతి ద్వారబంధంకి మేము కొబ్బరికాయ కొడతామండి. ఒక్క దసరా రోజు ఇలా చేస్తామన్నమాట. అలా ఆచారం అయిపోయింది, ప్రతి సంవత్సరం అలానే చేస్తుంటాము. ఇదే పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాహనాలకు పూజ చేయాలండి. మా గగన లేటెస్ట్గా సైకిల్ కొనుక్కుంది, దానికి కూడా మనం ఇప్పుడు పూజ చేయాలి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.